అందరినీ లేపుకుంటూ వస్తుంది కదా మన వ్రతం చేయడానికి. అవునా? ఎంతమంది ఉన్నారు నందవ్రజంలో? 5 లక్షల మంది ఉన్నారు. 5 లక్షల మంది ఉన్నారు. అయితే అందరినీ లేపుకుంటూ ఇన్ని రోజులు వచ్చి అందరి దగ్గరికి అందరినీ కలిసి కృష్ణయ్య దగ్గరికి చేద్దామనేసి వచ్చారు. అయితే దాంట్లో ఇప్పుడు ఇవాళ నుంచి వ్రతం స్టార్ట్ కదా, ఎంతమంది తక్కువ ఉన్నారు, అందరు ఉన్నారా లేరని ఒక్కసారి చెక్ చేసుకున్నారు అన్నమాట. దాంట్లో 10 మంది లేరన్నమాట. ఆ 10 మందిని కూడా లేపుకొని తీసుకొని పోదాం. ఎందుకు ఇంత 5 లక్షల మందిలో 10 మంది తగ్గితే ఏమవుతుంది? కానీ అనుభవం అలా కాదు, ప్రతి ఒక్కరు అనుభవించాలి. కూడి కదా, అవునా? మనం పాయసం ఎలా తింటాం? అందరం కూడే కదా తింటాము. అందుకనే ప్రతి ఒక్కరిని అలా కలుపుకొని ప్రతి ఒక్కరిని లేపి తీసుకెళ్తుంది అన్నమాట. ఈ పాశ్రమం ఈ రోజు నుండి 10 మంది గోపికలను లేపుతూ వారు ఈ వ్రతంలోకి వస్తున్నారు. ఏ పని చేసినా భాగవతులను ముందుంచుకొని చేయాలంటారు కదా, ఎవరినైనా పెద్దలను ముందుంచుకొని పని చేయాలి అంటారనమాట. పురుషనోతి ఇతి పురుష, పరమాత్మ మనల్ని బాగా అనుభవించాలి అంటే పురుషకారం ఉండాలి. అంటే మనం పరమాత్మని దగ్గరికి చేరాలి అంటే ఎవరో ఒకరు సాయం ఉండాలి మనకి. మనం డైరెక్ట్ పోయి మనం సేవించలేము కదా. ఇక్కడ పూజారి ఉంటారా? మనం అనుభవించేది ఆచార్యులను అనుభవిస్తాం, అమ్మవారిని తోడుగా తీసుకుంటాం. అవునా? వాళ్ళ పురుషకారం లేకపోతే మనం అంత ఫాస్ట్గా వెళ్ళలేము కదా దేవుడి దగ్గరికి. ఆయన కూడా మనల్ని చూడడు, అంతమందిలో మనల్ని చూడగలదా? చూడలేడు కదా. అందుకోసమే పురుషకారం ఉండాలి అని చెప్తున్నారనమాట ఆచార్యులు. లక్ష్మీదేవి పురుషకారం అనుగ్రహం తొందరగా దొరుకుతుంది ఎవరికైనా అని చెప్తుంది గోదమ్మ. ఎందుకు చేయలేదు? శ్రీరామావతారంలో ఎవరైనా చేశారా? గోదమ్మకతే చేసిందా అని అడిగారనమాట గోపికలు. మీరెవరే చేస్తున్నారా, ఇంకెవరైనా ఇలా చేశారా అని అడిగారు. అంటే శ్రీరాముని కాలంలో విభీషణుడు లంకను వదిలిపెట్టాడా? భార్య బిడ్డలను వదిలిపెట్టాడా? రాజ్యాన్ని వదిలిపెట్టేసి 4 వాళ్ళ శిష్యులతోని వచ్చి ఆకాశంలో నిలబడి శరణాగతి చేశాడు. రాముడు ఎదురుగా కనిపిస్తున్నాడు, కానీ మధ్యవర్తులు సుగ్రీవుడు వాళ్ళు అంటారు కదా, అయ్యా నేను వచ్చాను, సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాం క్షిప్రం విభీషణముపస్థితం. ఓ భక్తులారా, సర్వలోక శరణ్యుడు మహాత్ముడు అగు శ్రీరామునకు విభీషణుడను పేరుగల నేను శరణుకోని వచ్చాను అని మీరు చెప్పండి అని అంటే అక్కడికి వెళ్ళి చెప్పారు. ఎవరు? సుగ్రీవుడు. అయితే రాముడు కూడా డైరెక్ట్ రమ్మని చెప్పలేదు ఆయన్ని, సుగ్రీవుడికే చెప్పి, సుగ్రీవా నువ్వు వెళ్ళి విభీషణ్ తీసుకొనిరా, అప్పుడు అనుగ్రహించాడనమాట. అంటే మధ్యవర్తితోటి అంత సాఫ్ట్గా అయిపోయింది అని చెప్తున్నారనమాట మనకి. భగవంతుని చేరాలి అని బుద్ధి కలిగినప్పుడు ఆ సత్సంగం అందరినీ కలిసి ఉండాలి. అందుకే సత్సంగం అంటారు. మీరేం చేస్తున్నారు, మేమేం చేస్తున్నాం అన్నీ తెలుసుకుంటాం కదా, ఒకరినొకరు ఏంటి, ఎలా చేయాలి, పూజ ఎలా చేయాలి అన్నీ అడుగుతూ ఉంటాం కదా. అందుకు చెప్పారనమాట. అందరం కలిపి అనుగ్రహం దొరుకుతుంది అనేసి వచ్చారు. మనం ఆలయానికి వెళ్తామా? మనం ఆలయానికి వెళ్తాం. ఎలా వెళ్ళిపోతాం? డైరెక్ట్గా వెళ్ళిపోతామా? ఫస్ట్ ఎక్కడికి వెళ్తాము? ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తాం. అక్కడ అక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్తాం. డైరెక్ట్ పెరుమాళ్ దగ్గరికి వెళ్ళాం కదా. తర్వాత ఎవరిని సేవిస్తాము? ఆళ్వార్ సన్నిధి ఉంటే ఆళ్వార్ సన్నిధి, లేకపోతే అమ్మవారి దగ్గరికి చుట్టూ ప్రాకారం దండం పెట్టుకొని అప్పుడు పెరుమాళ్ దగ్గరికి వెళ్తాం. అవునా? అదే చెప్తున్నారనమాట. ఈ తిరుప్పావై సర్వవేదానుసారము.